అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. యమన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్నటువంటి కేరళ నర్స్ నిమిష ప్రియకు చివరి నిమిషంలో ఊరట లభించింది. ఇప్పటి వరకు ఆమెకు ఉరిశిక్ష కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఉరిశిక్ష రద్దవుతుందా లేదా లేకుంటే వాయిదా పడుతుందా అనేటువంటి సమయంలో తాజాగా కొన్ని గంటల్లోనే ఆమెకు ఉరిశిక్ష పడుతుందనేటువంటి సందర్భంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమెకు అక్కడ ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. గతంలో నిర్ణయించినటువంటి ప్రకారం బుధవారం ఈ శిక్ష అమలు కావాల్సి ఉండగా చివరి క్షణాలలో ఇంకొన్ని గంటలైతే ఆమెకు ఉరిశిక్ష పడుతుందనగా అధికారులు దీన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించినట్టుగా సమాచారం. సో ఈ కేసులో ఇప్పటికే మొదలైనప్పటి నుంచి కూడా నిమిష ప్రియకు అన్ని విధాల సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని విదేశాంగ వర్గాలు తెలిపాయి. నిమిష కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే మరణశిక్ష వాయిదా పడినట్లుగా తాజాగా పేర్కొంది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఈ అంశానికి సంబంధించి ఎదురు చూసినటువంటి వారి కుటుంబ సభ్యులే కానీ కేరళకు సంబంధించినటువంటి వారందరూ కానీ ఒక కంక్లూజన్ అంటే తాత్కాలిక కంక్లూజన్ లభించడంతో ఆమె ఉరి శిక్షకు సంబంధించినటువంటి ఉరి అనేది పెండింగ్ పడిపోయింది. దీంతో గంటల వ్యవధి ముందులోనే కొన్ని గంటల్లో అయితే ఉరిశిక్ష అమలైపోయేటువంటి సందర్భంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం కీలక పరిణామంగా మారింది. అయితే ఏ కారణం చేత ఆమెకు ఉరిశిక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది? వారు రాజీ అంగీకారానికి వచ్చారా లేకుంటే దౌత్యపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి? యెమెన్లో ఏ కారణాల చేత ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం చేత అక్కడ ఉరిశిక్ష నిమిషకి వాయిదా పడింది? దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, నిమిష ప్రియ ఎట్టకేలకు ఉరిశిక్ష నుంచి ప్రస్తుతానికైతే తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ కారణం చేత నిమిష ప్రియకు ఈ యొక్క ఉరిశిక్షను వాయిదా వేయడం జరిగింది? ఎవరి ప్రయత్నాలు ఫలించాయి? అక్కడ బాధిత కుటుంబం ఏదైతే ఉందో వారి నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు సంబంధించిన నర్సు ఎవరైతే ఉన్నారో నిమిష ప్రియ తనకు చివరి క్షణంలో అంటే భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడున్న మత గురువులు, ఇక్కడున్న ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ చేసిన చర్చల ఫలితంగా ప్రస్తుతం తనకు తాత్కాలికంగా ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. అంటే తాత్కాలికంగా ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే దీన్ని రద్దు చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే యెమెన్లో 2016 నుంచి ఆ యొక్క నిమిష ప్రియకు సంబంధించిన కేసు కొనసాగుతుంది. అయితే అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న చట్టాల ప్రకారం చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. ఒక పక్క వ్యక్తిని హతమారిస్తే కనుక తన ప్రాణాన్ని కూడా తీసేందుకు అక్కడున్న ప్రభుత్వానికి, అక్కడున్న చట్టాలు అనుకూలించే విధంగా ఉన్నాయి. సో ఇదే క్రమంలో భారత సంతతి ఎవరైతే నర్సు ఉన్నారో తనకు ఉరిశిక్ష అమలు చేసిరు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుంది. అయితే దీంట్లో అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే నిమిష ప్రియకు సంబంధించిన తల్లిదండ్రులు, అతని భర్త థామస్ ఉన్నారో వారు ఇక్కడున్న ప్రభుత్వంతో విస్తృతమైన చర్చలు జరిపి ఆ యొక్క ఉరిశిక్షను రద్దు చేసే విధంగా అనేక సార్లు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ బెడిసికొట్టాయి. కానీ నిన్న ఏదైతే భారత విదేశాంగ శాఖతో పాటు ఇక్కడ ఉన్న కేరళకు సంబంధించిన ఒక ప్రముఖ మత గురువు యెమెన్ దేశం ప్రభుత్వంతో చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం తనకు ఈ యొక్క ఉరిశిక్ష కొంత తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే 2017లో నిమిష ప్రియ అక్కడున్న బిజినెస్ పార్ట్నర్ ఒక వ్యక్తిని అల్ అమన్ అనే ఒక వ్యక్తిని హతమార్చింది. సో అంటే తన యెమెన్లో ఉన్న ఆ యొక్క చట్టాల ప్రకారం ఎవరైనా ఇతర దేశాలకు సంబంధించిన వారు యెమెన్లో వ్యాపార కార్యకలాపాలు ఏదైనా పెట్టాలి, ఏదైనా ఒక సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి అంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల భాగస్వామ్యం తప్పనిసరి. సో ఇదే క్రమంలో అక్కడ తలాల్ అబీద్ మొహదీ అనే ఒక వ్యక్తితోటి పరిచయం ఏర్పాటు చేసుకుంది. అంటే 2008లో ఇక్కడి నుంచి నర్సింగ్ పూర్తి చేసి యెమెన్లో ఉద్యోగరీత్యా వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో తను కొద్ది సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అక్కడే సొంతంగా ఒక క్లినిక్ని ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అక్కడ ప్రభుత్వం దానికి ససేమిరా అనడంతో అక్కడున్న చట్టాల ప్రకారం స్థానికంగా ఉన్న ఎవరైనా వ్యక్తి యొక్క సహకారం అక్కడ
కావాల్సి ఉంటుంది. సో ఇదే క్రమంలో అక్కడ పరిచయమైన ఈ యొక్క మెహదీ అనే వ్యక్తితోటి తను పరిచయం పెట్టుకొని అక్కడ అల్ అమన్ అనే ఒక కౌన్సిల్ సెంటర్ను ఏర్పాటు చేసుకుంది తను నర్స్ కావడంతో. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సో ఒక్కసారిగా ఉన్నట్టుండి ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ మెహదీ ఉన్నారో సో తను ఎవరైతే భారత సంతతి నర్సు ఉన్నారో తనను లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకున్నారు. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు, తన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు గుంజుకొని తన దగ్గర ఉన్న పాస్పోర్ట్స్ మొత్తం కూడా లాగేసుకొని తనను తన భార్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను ఓపిక పట్టి 2016లో అక్కడున్న యెమెన్ పోలీసులకు తను ఎవరైతే నిమిషప్రియ ఉందో అక్కడ ఫిర్యాదు చేసింది. సో అక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో విసికి వేసారిన నిమిషప్రియ 2017లో అతన్ని చంపేసి ఒక వాటర్ ట్యాంక్లో పడేసి దుబాయ్కి పారిపోయే ప్రయత్నం చేసిన క్రమంలో ఆ యొక్క యెమెన్ దేశ సరిహద్దుల్లో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు విచారణ ఈ క్రమంలో తనకు ఉరిశిక్ష విధించారు. సో అప్పటి నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వంతో చర్చలు జరిపి యెమెన్ దేశ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఒక దశలో భారత ప్రభుత్వం చేతులెత్తేసినట్లుగా తెలుస్తుంది సార్. ఎందుకంటే యెమెన్కి భారత్కు దౌత్యపరమైన సంబంధాలు లేవు. ఎందుకంటే యెమెన్ తోటి భారత్ ఎలాంటి ఆర్థికపరమైన ఇతర సంబంధమైన దౌత్య సంబంధాలు పెట్టుకోని కారణంగా ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళను కన్విన్స్ చేయలేకపోయింది. సో ఈ క్రమంలోనే ఒక మత పెద్ద తను రంగంలోకి దిగి యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాంతాపురం ఏపీ అబుకర్ ముస్లిమియర్ అనే వ్యక్తి అక్కడున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అంటారు, ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే రక్తం చిందించి వ్యక్తిని అక్కడ చంపేశారో ఆ బాధిత కుటుంబ సభ్యులు కనుక బ్లడ్ మనీకి అంగీకరిస్తే ఆ యొక్క అక్కడున్న కోర్టులు వేసే శిక్షను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. సో దీనికోసం దాదాపుగా 3-4 నెలల నుంచి ఇక్కడున్న ప్రభుత్వాలు బ్లడ్ మనీని అంటే దాదాపు అమెరికా కరెన్సీ ప్రకారం $1 మిలియన్ బాధిత కుటుంబానికి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వారు కూడా ససేమిరా అన్నారు. ఎందుకంటే వారి కుమారుణ్ణి బాధిత కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుని కోల్పోయారు కనుక వారు బ్లడ్ మనీకి అంగీకరించలేదు. కానీ ప్రభుత్వం అక్కడున్న అంటే మన దగ్గర రాష్ట్రపతితో ప్రధానమంత్రి క్షమాభిక్ష పెడితే మరణశిక్షలు రద్దు అవుతాయి. సో ఎట్ సేమ్ టైం యెమెన్ దేశంలో అక్కడున్న రాజ్యాంగాల ప్రకారం అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అనేది ఉంటుంది. అది ఎవరైతే పాపం చేశారో ఆ పాపానికి పరిహారంగా బ్లడ్ మనీ అంటారు. ఆ రక్తానికి సంబంధించిన పరిహారం కనుక ఆ కుటుంబ సభ్యులను సాటిస్ఫై చేయగలిగితే ఎంత పెద్ద శిక్ష అయినా రద్దు చేసే అవకాశం ఆ దేశంలో ఉంది. సో ఈ బ్లడ్ మనీని అంటే బ్లడ్ మనీ ఈ యొక్క మినిషా ఎవరైతే ఉన్నారో మినిషా ప్రియకు సంబంధించి నిమిష ప్రియకు సంబంధించి ఆ కుటుంబము ఫండ్ రైజింగ్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా తనను ఆ ప్రాణాన్ని కాపాడాలని చెప్పి అందరూ కూడా మానవతావాదులు ఇచ్చిన ఆ యొక్క ఫండింగ్ ఏదైతే ఉందో దాదాపు $1 మిలియన్ ఆ కుటుంబానికి ఇచ్చేందుకు మన భారత ప్రభుత్వం కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా చివరి క్షణం వరకు వారు ఒప్పుకోని పరిస్థితి. సో లాస్ట్ భారత విదేశాంగ శాఖ ఏదైతే చర్చలు జరిపిందో ఈ క్రమంలో ఓ మత పెద్ద ఎవరైతే కాంతాపురం ఏపీ అబుకర్ ముస్లియార్ ఉన్నారో తను జరిపిన చర్చలకు వాళ్ళు ఒప్పుకోవడంతో ఆ యొక్క బ్లడ్ మనీని తీసుకునేందుకు ఒప్పుకోవడంతో ఈ యొక్క ఉరిశిక్ష తాత్కాలికంగా రద్దయినట్లు తెలుస్తుంది సాయి. అయితే దీనిపైన భారత విదేశాంగ కూడా ఇంకా కూడా చర్చలు జరుపుతుంది. పూర్తి స్థాయిలో ఆ యొక్క ఉరిశిక్షను రద్దు చేసే విధంగా ఇంకా కూడా యెమెన్ దేశ ఆ యొక్క అక్కడున్న ప్రభుత్వ అధికారులతోటి మొత్తం కూడా చర్చలు జరుపుతున్నారు. ఇటు మత పెద్ద కావచ్చు, భారత విదేశాంగ కావచ్చు, సంయుక్తంగా ఈ యొక్క డ్రైవ్ని చేపడుతున్నారు. అక్కడున్న ప్రభుత్వం మొత్తం పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్లడ్ మనీని తీసుకువెళ్ళి ఆ యొక్క బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చిన తరుణంలో వారు మొత్తం కనుక క్షమాభిక్ష పెడితే ఆ కుటుంబం బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పినట్లు అవుతుంది సాయి. రైట్ ప్రేమ్, అంటే మరొక వైపు ఈ యొక్క తాత్కాలికంగా అయితే ఉరిశిక్ష వాయిదా పడింది కానీ ఒకవేళ బ్లడ్ మనీ కనుక పూర్తి స్థాయిలో అవతల ఉన్నటువంటి కుటుంబం ఏదైతే బాధిత కుటుంబం కనుక యాక్సెప్ట్ చేస్తే పూర్తిగా ఇంకా ఉరిశిక్షే కాదు ఆమెకి ఇంకా పూర్తి స్థాయి శిక్ష నుంచి కూడా విముక్తి కలిగేటువంటి అవకాశం ఉందా? అవును సార్, ఎందుకంటే అక్కడున్న చట్టాల ప్రకారం వాళ్ళు బ్లడ్ మనీ అంటే $1 మిలియన్ అంటున్నాం, అది భారత కరెన్సీ ప్రకారం దాదాపు 8.6 కోట్లు. అయితే దాన్ని మొత్తంగా 10 కోట్లు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఇటు ఫండ్ ఇచ్చిన దేశాలు కావచ్చు, ఈ కుటుంబానికి సంబంధించిన అడ్వకేట్స్ కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఆ దేశ కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి విజయన్ కూడా ఇప్పటికే ఆ దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా అనేక సార్లు మాట్లాడడం ఆ నిమిష ప్రియకు ఉరిశిక్ష నుంచి తప్పించేలా మన దగ్గర ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయన్ ఎంతగానో అంటే తన
ఆ యొక్క ఉన్న సంబంధాల నేపథ్యంలో తను భారత ప్రధానికి విన్నవించుకోవడం, వీటన్నిటి ప్రకారం కనుక మనం చూస్తే వీటి యొక్క పర్యవసానం తనకు ప్రస్తుతం అయితే ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడ్డట్లు తెలుస్తున్నప్పటికీ కూడా బ్లడ్ మనీకి అంగీకరించారంటే తనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ వచ్చినట్లే. మనకు అక్కడి నుంచి వారు అంటే వారి తల్లిదండ్రులు కూడా మీడియా ముందుకు వచ్చి నిమిష లేని మేము భారత్లో ఉండలేము, నిమిషతోనే వస్తాం, లేదంటే యెమెన్లోనే ఉంటామని కూడా వాళ్ళు మీడియా ముఖంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు, అంటే తనకు ఇప్పటికే ఒక పాప ఉంది, థామస్ భర్త ఉన్నాడు, వారందరూ కూడా మీడియా ముందుకు వచ్చి యెమెన్ నుంచి భారత్కి రావాలని ఇక్కడున్న కుటుంబ సభ్యులు బంధువులు వారికి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎవరైతే నిమిషప్రియ లేకుండా మేము భారత్లో ఉండలేమని చెప్పి వారు కూడా కన్నీటి పర్యంతమైన నేపథ్యంలోనే ఇక్కడున్న ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వారితో చర్చలు జరిపి ఇది ఓ రకంగా సఫలమైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొంత స్వేచ్ఛ వచ్చినట్లే. అక్కడ నుంచి కూడా మొత్తం ఫ్యామిలీ ఇండియాకు కూడా రప్పించేందుకు కూడా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో చొరవ చూపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అదే యెమెన్లో ఎవరైతే నిమిషప్రియ మరికొన్ని గంటల్లోనే ఉరిశిక్ష అనుభవించబోతుందనేటువంటి వార్త దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి సందర్భంలోనే అనుకోని పరిణామం, ఊహించినటువంటి పరిణామం, ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక్కడ విదేశాంగ శాఖ చేసినటువంటి ప్రయత్నాలే కానీ అక్కడ ఆ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నాలే కానీ ఫలించి ఇక్కడ బ్లడ్ మనీకి సంబంధించినటువంటి అంగీకారం సంబంధించినటువంటి ఒక చర్చ అయితే కొంత సానుకూలంగా మారినట్టుగా తెలుస్తుంది. ఈ కారణం చేతానే బాధితుల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ తోటి అక్కడ యెమెన్ ప్రభుత్వము యెమెన్ చట్టాలు అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుతోటి ఆ తాత్కాలికమైనటువంటి ఉరిశిక్షను ప్రజెంట్ అయితే ఆపినట్టుగా కనపడుతుంది. ఇది ఇంకా పూర్తి స్థాయిలో బ్లడ్ మనీ కనుక యాక్సెప్ట్ చేస్తే నిమిషప్రియ అక్కడ పూర్తి శిక్ష నుంచి కూడా విముక్తి పొంది భారత్కు వచ్చేటువంటి అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.